మహోన్నతమైన స్థలముల్లో నివాసం చేయుచున్న గొప్ప దేవ, ఆకాశమందు ఆసీనుడైన దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములైన. ఆకాశం నీ సింహాసనం, భూమిని పాదపీఠంగా చేసుకున్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములైన. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రభా తండ్రి నాయన మమ్మల్ని ప్రవేశపెట్టి తండ్రి సజీవ లెక్కలు ఉంచిన దేవానికి వందనాలు. నీ సన్నిధి కాంతి కంచెను మాకు అనుగ్రహించినందుకు వందనాలు. నీ వెలుగుని నీ ముఖ కాంతిని మా మీద ప్రకాశింపచేస్తున్నందుకు వందనాలు తండ్రి. అయ్యా, ఏమి అడుగుతామో అది ఇస్తానంటున్న దేవుడు నాయన, ఏది ఎలా అడగాలో మాకు నేర్పించండి ప్రభా. మీ జ్ఞానంతో నింపండి, మీ దయతో నింపండి ప్రభా. మీ దయ ఎందు పెద్దల దయ ఎందు వద్దిల్లే భాగ్య దయచేయండి తండ్రి నాయన. పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని తండ్రి స్వరూపులతో కెరూపులతో నిత్యము కొనియాడబడుతున్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములయ్యా. అయ్యా మేము కూడా మిమ్మల్ని స్తుతించే వారముగా తండ్రి ఉండటానికి సహాయం చేయండి తండ్రి. మీరు రాకళ్ళు తండ్రి నాయన మేము మొదటిగా తండ్రి ఎత్తబడే గుంపులో ఉండే భాగ్య దయచేయమని వేడుకొనిచున్నాను. మీ జీవగ్రంథంలో తండ్రి నాయన మా నామాలు లిఖించబట్టుకు సహాయం చేయమని వేడుకొనిచున్నాను. మా కుటుంబాలు మీకు అప్పగించుకుంటున్నాం ప్రభా తండ్రి నాయన. ఈ ప్రార్థన ఎంతమంది ఆలకిస్తున్నారో వారందరికీ మీరు నాయన మీ దయా కిరీటాలను అనుగ్రహించమని వేడుకొనిచున్నాను. నాయన మీరు జీవము కలిగిన దేవుడే ఉన్నారు తండ్రి నాయన. మీలో ఆత్మఫలాలు ఫలించే వారంగా చేయమని వేడుకొనిచున్నాను. అయ్యా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనిచున్నాను ప్రభా. భూఫలము గర్భఫలములు ప్రభా తండ్రి నాయన, తండ్రి ఆత్మఫలములు ప్రభా తండ్రి నాయన, జీవవృక్ష ఫలములు తండ్రి నాయన, అనేకమైనటువంటి తండ్రి నాయన ఫలములు మీరు ఫలింపచేసేవారుగా ఉన్న దేవానికి వందనాలు స్తుతులు స్తోత్రములు నాయన. ఎవరికి ఏ ఫలం అవసరమో ఆ ఫలము దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి నాయన. మరి నాయన నీ కృపచేత తండ్రి నాయన ఎవరికి ఏది అవసరమో తండ్రి దాన్ని దయచేయమని వేడుకొనిచున్న హాస్పిటల్లో ఉన్న రోగుల కొరకు ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని ముట్టి స్వస్థపరచండి అయ్యా. అనేక మంది ప్రభా తండ్రి రకరకాల వ్యాధులతో తండ్రి బాధలతో ఉన్నారు ప్రభా తండ్రి నాయన. వారిని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. మీ రక్తాన్ని ప్రోక్షింపజేసి మీరు వారిని ముట్టి స్వస్థపరి సహాయం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి. అలాగే జైల్లో మగ్గుతున్నటువంటి ఖైదీల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. తెలిసి తెలియక చేసిన వారి ప్రతి అపరాధములను తండ్రి నాయన తండ్రి మీరు నాయన తండ్రి నాయన కొట్టివేసి ప్రభా తండ్రి వారికి మారు మనసుతో కూడినటువంటి తండ్రి నాయన జీవితాలను దయచేసి బాప్తిజం తీసుకుని మీలో తండ్రి రక్షణ పొందుకునే భాగ్యం దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. విడిచిపెట్టి వచ్చిన గృహాలకి మీరు తోడుగా ఉండండి ఆయన. వారి కుటుంబాలకు మీరు తోడుగుండి సహాయం చేయని వేడుకొనిచున్నాను. ఉద్యోగముల కొరకు ఎదురు చూసే బిడ్డలు ఉన్నారు ప్రభా తండ్రి నాయన. వారికి ఉద్యోగాలు దయచేయమని వేడుకొనిచున్నాను నాయన. ఒంటరి జీవితాలు జీవిస్తున్న వారు నా నరుడు ఒంటరిగా ఉండటం ఆయన నీకు ఇష్టం లేదు కదా ప్రభా. అందుకే కదా అయ్యా తండ్రి ఆదాము గారికి అవ్వమని తండ్రి నాయన తోడుగిచ్చిన దేవుడు తండ్రి నాయన. ఆ రీతిగా ఒంటరిగా ఉండి ప్రభా తండ్రి నేను వేదనలు అనుభవిస్తున్న బిడ్డలకు తండ్రి నాయన తోడు తండ్రి నాయన సహాయ సహకారములు అందించమని వేడుకొనిచున్నాను. ప్రభావాలు ఎదురడానికి సహాయం చేయమని వేడుకొనిచున్నాను తండ్రి నాయన. మరి అలాగే నాయన బిడ్డలు తండ్రి నాయన వివాహాలు చేసుకుని ప్రభా నాయన గర్భఫలం లేకుండా ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాను నాయన. గర్భఫలాలు నాయన దయచేయమని వేడుకొనిచున్నాను తండ్రి. నీకు వందనాలు స్తుతులు స్తోత్రములు ప్రభా. ఎంతోమంది నాయన తండ్రి నాయన బిడ్డలు లేక తండ్రి నాయన కన్నీరు విత్తుతున్నారు ప్రభా తండ్రి. నీవు కన్నీటిని చూచే దేవుడు కదయ్యా. నీ బిడ్డలు కన్నీరు విడిస్తే నువ్వు చూడలేని దేవుడు కదయ్యా. అయ్యా తండ్రి ప్రతి ఒక్కరు ప్రార్థన ఆలకించి సహాయం చేయమని తండ్రి. ప్రయాణాల్లో రాకపోకలు తోడుకుండా మన మహాకాశంలో నన్ను మిమ్మల్ని నాయన మీ ప్రియకుమారుని వేడుకొని చిన్నాను